శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 2-3 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో ఈ సంసారాన్ని తలకిందుల అశ్వత్థవృక్షంతో పోల్చారు కదా. మరి ఆ చెట్టు ఎలా వృద్ధి చెందుతోంది, దానికి నీళ్లు పోస్తున్నది ఎవరు, ఆ చెట్టుకు మనం ఎలా బందీ అయ్యాము అనే వివరాలను ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 2వ శ్లోకం. అథశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః గుణ ప్రబుద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం యొక్క నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని వివరిస్తున్నారు. అధః చ ఊర్ధ్వం ప్రసుతాః తస్య శాఖాః. కొమ్మలు పైకి కిందకి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ప్రసుతాః అంటే సర్వత్రా వ్యాపించి ఉండటం. ఈ చెట్టు కొమ్మలు అంటే ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులు. కొమ్మలు పైకి వ్యాపించడం అంటే పుణ్యాలు చేసిన వారు స్వర్గలోకాల్లో దేవతలుగా, గంధర్వులుగా జన్మించడం. కొమ్మలు కిందికి వెళ్ళడం అంటే పాపాలు చేసిన వారు జంతువులు, క్రిమికీటకాలు లాంటి నీచ జన్మలకు వెళ్ళటం. ఈ కొమ్మలన్నీ పైకి కిందకి అన్ని లోకాలకు, బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నాయి. గుణ ప్రవృద్ధాః, గుణాలతో పోషించబడుతున్నాయి. ఈ సంసార వృక్షము గుణాలతో, త్రిగుణాలతో పోషించబడుతోంది. ఒక సాధారణ చెట్టు నీరు, ఎరువులతో వృద్ధి చెందుతుంది. మరి ఈ సంసార వృక్షం ఎలా పెరుగుతుంది అంటే సత్వ, రజో, తమో గుణాలతో. ఈ 3 గుణాలే ఆ చెట్టుకు నీరులాగా మనుషులలో వాంఛలను, అహంకారాన్ని పెంచి పోషిస్తూ ఆ కొమ్మలు ఎదగటానికి కారణమవుతున్నాయి. విషయ ప్రవాలాః, ఇంద్రియ విషయాలే చిగుళ్ళు. కొమ్మల చివర లేత చిగుళ్ళు ఉంటాయి కదా, అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొమ్మల నుండి చిగుళ్ళు మొలిచినట్లుగా కర్మఫలమైన దేహాదుల నుండి మొలుచుకొస్తాయి. మనిషి అంటే జీవుడు ఆ చిగురాకుల అందానికి, ప్రాపంచిక సుఖాలకు ఆకర్షితుడై ఆ చెట్టు వలలో చిక్కుకుపోతాడు. అధః చ మూలాని అనుసంతతాని. మూలాని అంటే అహంకారం, మమకార వాసనలు అనే వేర్లు, ఊడలు. ఇవి కూడా కిందకి అన్ని లోకాలకు వ్యాపించి ఉన్నాయి. కర్మానుబంధేని మనుష్యలోకే. కర్మలు అనే ఊడలతో మనుష్యలోకంలో బంధం. ఈ చెట్టుకు ప్రధానమైన వేరు పైన ఉంది, అంటే భగవంతుడు అని చెప్పుకున్నాం కదా. కింద ప్రధాన వేరుతో పాటు కొమ్మల నుండి కిందికి దిగే ఊడలు అంటే ఉపమూలాలు కూడా ఉంటాయి. ఈ ఊడలు నేలలోనికి చొచ్చుకుపోయి చెట్టును మరింత బలంగా పాతుకుపోయేలా చేస్తున్నాయి. ఆ కిందికి దిగే ఊడలే మన కోరికలు, వాంఛలు, మనం చేసే కర్మలు, పాపపుణ్యాలు. నాకు ఆ ఇల్లు కావాలి, ఈ ఆస్తి కావాలి అంటూ
మనం చేసే కర్మలు అవన్నీ ఈ మనుష్యలోకంలో భూమి మీద ఒక ఓడలాగా గట్టిగా కట్టేస్తున్నాయి. చేసిన కర్మను అనుభవించటానికి మనిషి పదే పదే ఇక్కడే పుట్టేలాగా బంధిస్తున్నాయి. పైన ఉన్న పరమాత్మ అనే మూలాన్ని, నిజమైన వేరును వదిలివేసి మనం ఇంద్రియ సుఖాలు అనే చిగురాకుల కోసం ఆశపడితే చిట్ట చివరికి మన కర్మలే ఊడల్లాగా మరి మనల్ని ఈ జనన మరణ సంసారంలో బంధించేస్తున్నాయి. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు పైకి కిందికి అంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ కొమ్మలు సత్వ రజో తమో అనే 3 గుణాలచే పోషింపబడుతున్నాయి. ఇంద్రియ విషయాలే ఈ చెట్టు కొమ్మల చిగురు ఆకులు. అంతేకాకుండా ఈ చెట్టుకు కిందకి అంటే భూలోకం వైపుకు వెళ్ళేటటువంటి ఉపమూలాలు అంటే ఓడలు కూడా ఉన్నాయి. అవే మనుష్యలోకంలో మనుషులను కర్మల పట్ల గట్టిగా బంధిస్తున్నాయి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంత బలంగా ఉన్న ఈ సంసార వృక్షం నుండి, ఈ కర్మల ఓడల నుండి మనిషి ఎలా బయటపడాలో ఈ 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. 3వ శ్లోకం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ వృక్షాన్ని కోయగలిగిన అంటే కట్ చేయగలిగిన ఆయుధం గురించి చెప్తున్నారు. మాయ అనే ఈ చెట్టును మనిషి తన సొంత బలంతో పీకేలేడు. దాన్ని కత్తిరించటానికి ఒక ప్రత్యేకమైన ఆయుధం కావాలని స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. న రూపం అస్య ఇహ తథా ఉపలభ్యతే. దీని నిజమైన రూపం కంటికి కనిపించదు. ఇక్కడ వర్ణించిన విధంగా దీని రూపం లభ్యం కాదు. ఈ సంసార వృక్షం బయట ఎక్కడో ఉన్న భౌతికమైన చెట్టు కాదు కదా, కంటితో చూడటానికి కల వంటిది, ఎండమావిలోని నీటి వంటిది, మాయా గంధర్వ నగరం వంటిది. ఇది మనసులోనే అల్లుకుపోయిన మోహపు వృక్షం. మాయలో మునిగి ఉన్నంత కాలం ఈ చెట్టు ఎంత పెద్దదో, మనల్ని ఎలా బంధిస్తుందో మనకు ఏమాత్రం అర్థం కాదు. అన్నీ సుఖాలుగానే కనిపిస్తాయి. న అంత న చ ఆదిహి న చ సంప్రతిష్ఠ. చూస్తూనే ఉంటాం, నశించిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి తుది లేదు, అంటే చివర లేదు, అంటే ఇంతవరకే ఉంటుంది, తర్వాత పరిసమాప్తి చెందుతుంది అని చెప్పలేం. అలాగే దీనికి మొదలు కూడా లేదు. ఇక్కడి నుంచి మొదలై ఇది సాగుతోంది అని ఎవరికీ తెలియదు. దీనికి సరి అయిన స్థితి లేదు, సంప్రతిష్ఠ. ఈ సంసార వృక్షము క్షణభంగురము, నశ్వరం. కాబట్టి దీనికి సరి అయిన స్థితి లేదు. ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండదు. అశ్వత్థం ఏనం సువిరూఢ మూలం. ఈ అశ్వత్థ వృక్షపు వేళ్ళు బలంగా పాతుకుపోయినాయి. అహంకార మమకారాలతో, నేను నాది అనే వాంఛలతో ఎన్నో జన్మల నుండి చేసుకుంటున్న కర్మలు ఈ చెట్టు వేళ్లను అత్యంత బలంగా సువిరూఢంగా పాతేశాయి. సాధారణ పూజలు, వ్రతాలు లేదా ఉపవాసాల వల్ల ఈ చెట్టు ఆకులు రాలతాయేమో కానీ చెట్టు మాత్రం కూలదు.
అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం అంటే వైరాగ్యం అనే ఆయుధంతో దీన్ని ఛేదించాలి, కత్తిరించాలి, కట్ చేయాలి. అసంగం అంటే వైరాగ్యం. భార్యాపుత్రుల మీద, ధనం మీద, లోకం మీద కోరిక లేక ఆసక్తిని విడిచిపెట్టడం అసంగం లేక వైరాగ్యం అంటారు. పరమాత్మే కావాలి అనే దృఢ నిశ్చయంతో, వైరాగ్యం అనే ఆయుధంతో, వివేకము అభ్యాసము అనే రాతిపై పదే పదే పదును పెట్టిన ఆయుధంతో ఈ సంసార వృక్షమనే చెట్టును ఖండించాలి. విత్తనం విత్తనంతో సహా పికిలించి వేయాలి. చిత్వా అంటే నిర్దాక్షిణ్యంగా ఛేదించాలి. బంధాలు మనల్ని కట్టేయలేదు, మనమే వెళ్ళి ఆ బంధాలను, కోరికలను, వాంఛలను గట్టిగా పట్టుకున్నాం. ఆ పట్టును వదిలివేయటమే వైరాగ్యం. ఈ సంసార వృక్షాన్ని కూల్చగలిగిన ఏకైక ఆయుధము వైరాగ్యం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ లోకంలో ఉన్న మనుషులకు, జీవులకు ఈ సంసార వృక్షం యొక్క అసలైన రూపం అర్థం కాదు. దీనికి మొదలు, ఆది, ముగింపు, అంతం, అలాగే సరైన స్థితి లేదు. అయినప్పటికీ ఎన్నో జన్మల కర్మలతో బలంగా పాతుకుపోయిన ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం, అసంగత్వం అనే బలమైన ఆయుధంతో ఖండించాలి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.